చరణ్ పల్లవిని వెళ్ళిపోమని ఇంట్లో నుంచి బయటికి తోసేస్తాడు కదా! కానీ పల్లవి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి బయటే అలాగే నించునుంటుందనమాట ఎంతసేపైనా. ఇక డోర్ తీసి చరణ్ బయటకు వచ్చి, "ఏంటి పొమ్మని చెప్పి అన్నాను కదా! పోకుండా ఏంటి ఇక్కడే ఉన్నావు? ఏంటి? పోన్లే ఇంట్లో వాళ్ళ మనసు ఎప్పటికైనా కరుగుతుంది. నన్ను ఇంట్లోకి రమ్మంటారు" అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నావు. అది జరగనుగాక జరగదు. నిన్ను ఇంట్లోకి పిలిచే ఇదే ఉండదు. అస్సలు జరగదు ఆ సీన్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి అంటుంది, "మీరే నాది అంత పెద్ద తప్పు కాదు. నేనైనా చెప్పాను. నేను కావాలని కొట్టలేదు అత్తయ్యని. అక్షితను కొట్టబోయి అక్షిత తప్పించుకుంటే ఆ దెబ్బొచ్చి మీ అమ్మగారికి తగిలింది. నేనేం కావాలని వాంటెడ్‌గా చేసిన పని కాదు. సో, నా తప్పేం లేదని మీరు నన్ను ఇంట్లోకి రమ్మనే దాకా నేను ఇక్కడి నుంచి పోనే పోను. పుట్టింటికెళ్ళిపోతుంది అది ఇది అని అనుకుంటున్నారేమో. పుట్టింటికి వెళ్ళే పరిస్థితే లేదు. ఇక్కడి నుంచి కదలను. నేను గనుక కదిలానంటే నేను చచ్చాకే ఇంట్లోకే అడుగు పెడతాను. లేదంటే నేను చచ్చాక ఇక్కడి నుంచి అప్పుడు తీసుకెళ్ళిపోండి. అంతకు మించి వేరే ఆప్షనే లేదు మీకు కూడా" అని చెప్పి అంటుంది పల్లవి. "ఆ! చూస్తాగా నిన్ను ఎవరు ఇంట్లోకి తీసుకొస్తారో. నేనైతే తీసుకురానుగా" అని చెప్పి చరణ్ ఇంట్లోకి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక నైట్ అయిపోతుంది. భారీగా పెద్ద పెద్ద వర్షం వచ్చి పిడుగులు అవి పడుతూ ఉంటే, వర్షం పడుతూ ఉంటే ఇక ఇటు బామ్మ వాళ్ళు చూడలేక గొడుగు తీసుకొని వస్తారనమాట. చిన్న బామ్మ, పెద్ద బామ్మ, చంటి అలాగే ప్రసాదరావు. ఇక "రామ్మ లోపలికి వెళ్దాము" అని చెప్పి, "కనీసం గొడుగైనా తీసుకో" అని చెప్పి అంటూ ఉంటారనమాట వాళ్ళు పల్లవితోని. "లేదు బామ్మ, నా తప్పు ఏది లేదని చెప్పి చరణ్ ఇంట్లోకి పిలిస్తేనే నేనొచ్చేది. అప్పుడు దాకా ఇంట్లోకి నేను అడుగు పెట్టను. ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళిపోండి. నాకు ఏ గొడుగు వద్దు, ఏమి వద్దు" అని చెప్పి పల్లవి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు కూడా చాలా బతిమాలుతారు. ఇక చేసేదేం లేక వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఇక పల్లవి నైట్ అంతా వర్షంలో అలాగే ఉంటుంది. ఇక తెల్లారుజామునేమో పల్లవి అక్కడే ఇంటి బయటే అలాగా కింద పడుకొని ఉంటుందనమాట. ఇక మరి పల్లవి తడిచి అలా స్పృహ తప్పిపోయి పడిపోయిందా లేతే ఏంటనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.